కొన్నేళ్ల క్రితం వరకు ఆదివాసీ గ్రామాల్లో సాగునీటి వసతి లేక ఆరుతడి పంటలు వేసుకోలేక గిరిజనులు నష్టపోయారు. కానీ కాలం మారింది. వీరిప్పుడు సోలార్ విద్యుత్ సహాయంతో పంటల సాగుతో లాభాలు గడిస్తున్నారు. సోలార్ వినియోగంలో ఆదిలాబాద్ రైతులు వ్యవసాయ బావులు, బోర్లతో పంటలను సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఆదివాసీల జిల్లాగా ఆదిలాబాద్ జిల్లాను పిలుస్తారు. అక్కడ ఏజెన్సీ పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో ఇటీవల సోలార్ వాడకం పెరుగుతూ వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వినియోగం తగ్గించి సోలార్ వాడకానికి ముందుగా వచ్చే రైతులకు రాయితీలు కల్పిస్తుండటంతో ఆదివాసీ రైతులు ఈ దిశగా ముందుకు సాగుతున్నారు. గతంలో సాగునీటి వసతి ఉండి 3 ఫేజ్ కరెంట్ అందుబాటులో ఉండేది కాదు. పంటలకు సాగునీటిని అందించే పరిస్థితి లేకపోవడంతో రైతులు రబీలో సాగు చేసే పంటలతో పాటు కూరగాయల పంటలు సాగు చేసే పరిస్థితి ఉండలేకపోయేది. బోరు బావులు, వ్యవసాయ బావులు, వాగులో ఉండే నీటిని పొలాలకు అందించాలంటే కరెంటు సమస్య వారిని వేధించేది. 3 ఫేజ్ కరెంట్ అవసరం ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో రైతులు పంటల సాగుకు ఉత్సాహం చూపేవారు కాదు. ప్రస్తుతం నాబార్డ్ సహకారంతో దాదాపు 90% రాయితీపై సోలార్ సెట్ను మంజూరు చేస్తుండటంతో రైతుల్లో చైతన్యం కనిపిస్తుంది. వీటి వాడకం అమాంతంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండలాల్లోని రైతులు తమ పొలాల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఉచిత కరెంటుతో సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు కూరగాయల పంటల సాగుకు ముందుకు వస్తే మరికొంతమంది రైతులు రబీలో జొన్న, మొక్కజొన్న, గోధుమ లాంటి పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం సోలార్ వాడకంపై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం, ముందుకు వచ్చే రైతులకు రాయితీలతో పాటు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో రైతుల్లో సోలార్పై కొంత చైతన్యం కలుగుతుంది. సోలార్ వాడకంపై ఆదివాసీ రైతుల్లో మరింత చైతన్యం కల్పిస్తే సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ పలువురు ఆదివాసీ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోలార్ 4 సంవత్సరాలు అయింది. నాబార్డ్ వాళ్ళు ఇచ్చినారు వాటర్ సైడ్ నుంచి సబ్సిడీ మొత్తం. అప్పటి నుంచి ఇది నడుస్తున్నది. బోర్ వేసి 4-5 సంవత్సరాలు అట్లానే ఉండే కరెంట్ లేక. అందుకు మళ్ళీ వాళ్ళు నాబార్డ్ వాళ్ళు ఇచ్చినారు. ఏమేమి పంటలు ఎత్తున్నాయి? ఈడ ఇంతకుముందు సోయా ఉండే, ఇప్పుడు శనగలు వేసిన, గోధుమలు ఉన్నాయి, మిరపకాయలు, ఇన్ని కొన్ని వేస్తూనే ఉంటున్నాం. మంచిగా వెళ్తున్నాయి పంట. సోలార్ తోటి 6 నోజాలు లేపుతున్నాయి. చేనులు అంటే ఇంతకుముందు కరెంట్ లేకుండా కదా, కరెంట్ లేదని వాళ్ళు నాబార్డు వాళ్ళు ఇచ్చినారు వాటర్ సైడ్ నుంచి. అందుకే మంచిగా మరి సోలార్ తో మంచిగా ఉన్నది, నడుస్తున్నది కదా, వెళ్తున్నాయి. ఇంతకుముందు కరెంట్ లేకుండా కదా, దాంతో తీసిన సోలార్ తోటి.